చూస్తున్నాం. ఇటు ఆపరేషన్ కగార్ ఏరివేత చివరి అంకానికి చేరుకుందని చెప్పుకోవాలి. ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు మావోయిస్టుల ఏరివేతకు సంబంధించి ఏదైతే నిర్ణయం తీసుకుందో 2026 వరకు ఎక్కడ మావోయిస్టులు కనిపెడకుండా చేసేందుకు కూడా సిద్ధమైంది. సో ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ కగార్ మరింత ముమ్మరం చేస్తోంది. ఇటు చివరి అంకానికి ఏరివేత చేరిందని చెప్పుకోవాలి. బార్సదేవా పాపారావు అలియాస్ మొంగుని టార్గెట్ గా చేసుకున్నారు. ప్రస్తుతం దక్షిణ బస్తార్ కు ఇన్ఛార్జ్లుగా ఇద్దరు నేతలు ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే వారిని పట్టుకునేందుకు కూడా ఇటు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవాలి. ఈ ఇద్దరు దొరికితే బడా నేతలు దాదాపు క్లోజ్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. లొంగుబాటు ప్రయత్నాల్లో అగ్రనేత దేవ్జీ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత తలోదారిలో నేతలు ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున లొంగుబాట్లు కూడా పెరిగిపోయాయి. ఎప్పుడైతే హిడ్మాను ఎన్కౌంటర్ చేశారో అప్పటి నుంచి ఒక్కొక్కరుగా మావోయిస్టులు పెద్ద పెద్ద నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒక్కొక్కరిగా లొంగిపోతూ ఉన్నారు. అయితే ఇప్పుడు బాసదేవ పాపారావు అలియాస్ మొంగు వీళ్ళిద్దరికి కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళిద్దరు దొరికిపోతే వీళ్ళిద్దరిని కూడా ఎన్కౌంటర్ చేసినా కానీ అలాగే దొరికిపోయినా వాళ్ళే వచ్చి లొంగిపోయినా కానీ ఒక మేజర్ మెంబర్స్ అనేది కూడా దాని నుంచి తప్పుకుంటారన్నట్లుగా కూడా బడా నేతలు క్లోజ్ అయినట్లే అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇడ్మా ఎన్కౌంటర్ తర్వాత నేతలంతా తలోదారిలో వెళ్ళిపోయారు. అయితే ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాలో దాదాపు 22 మంది మావోయిస్టులు డీజీపీ ఎదుట లొంగుబాటు అయ్యారు. ఇక వారి దగ్గర నుంచి 14 ల్యాండ్ మైన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక తర్వాత 2.18 కోట్లు రివార్డు ఉన్నట్లుగా కూడా డీజీపీ ప్రకటించారు. ఇటు 2026 మార్చి 31 లోపు తీవ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ఇటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే మావో రహిత దేశంగా మార్చడమే లక్ష్యం అంటూ కూడా అమిత్ షా ఇప్పటికే నిర్ణయించారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఆపరేషన్ కగార్ మరింత ముమ్మరం జరిగిందని చెప్పుకోవాలి. ఇటు ఇవాళ ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలో దాదాపు కొంతమంది దొరికిపోయారు. ఇటు మరికొంతమంది వాళ్ళంతటి వాళ్ళే వచ్చి అక్కడ లొంగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు లొంగుపాటు ప్రయత్నాల్లో అగ్రనేత దేవ్జీ అలాగే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత నేతలంతా తలోధారలో వెళ్ళిపోయారు. ఓవరాల్గా ఇటు ఆపరేషన్ కగార్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్ దాస్ మనకి లైన్లో అందుబాటులో ఉన్నారు. రామ్ దాస్, మనం చూస్తున్నాం ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఎక్కడ మావోయిస్టులు లేకుండా చేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి సో ఈ అంకం చివరి అంశానికి చేరింది అంటూ కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు ఆపరేషన్ కగార్కి సంబంధించి? మార్చ్ డెడ్ లైన్ వచ్చేసింది. ఆల్రెడీ 26 మార్చి ఈ డెడ్ లైన్ పెట్టారు. కేంద్ర హోంశాఖ చెప్తుంది అప్పటికల్లా మావోయిస్టు రహిత భారతదేశాన్ని చూస్తామంటూ అది ఖచ్చితంగా ఆ గోల్ ను సాధించి తీరుతాం, ఆ లక్ష్యాన్ని టార్గెట్ రీచ్ అవుతామంటూ చెప్తున్నారు. దానికి అనుగుణంగానే వాళ్ళు అడుగులు పడుతున్నాయి. ఎందుకంటే భద్రతా బలగాలు మనం ఛత్తీస్గఢ్ లో తీసుకున్నా, తెలంగాణ సరిహద్దులో తీసుకున్నా, ఏఓబిలో తీసుకున్నా, అలాగే మధ్యప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర, తర్వాత బీహార్, జార్ఖండ్ ఈ ప్రాంతాల్లో భారీగా కూమింగ్ చేస్తున్నారు. ఎక్కడైనా నక్సల్స్ ని ఏరివేసే కార్యక్రమంలో భాగంగా చాలా పకడ్బందీగా 100 కోట్లు ఖర్చు పెట్టి కగార్ ఆపరేషన్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. వాళ్ళని నిర్మూలించడం ఏకైక లక్ష్యంగా కూమింగ్ ఆపరేషన్ జరుగుతున్నాయి. ఈ మధ్యలో వాళ్ళు తారసపడడంతో ఎన్కౌంటర్లు అవుతున్నాయి, వాళ్ళు లొంగిపోతున్నారు, వాళ్ళకి రిహాబిలిటేషన్ ప్యాకేజెస్ ఇస్తున్నారు. చాలా చోట్ల ఇప్పుడిప్పుడే గ్రామాలకు రోడ్లు వేస్తున్నారు, వైద్య సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. వాళ్ళలో ఉత్సాహాన్ని నింపేందుకు లొంగిపోమంటూ జనజీవన స్రవంతిలో కలవమంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారు. మనకు తెలిసిందే హిడ్మా ఎన్కౌంటర్ కి ముందు హిడ్మా తల్లిని కూడా కలిసి అప్పీల్ చేయించారు. వాటెవర్ ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా కొద్దిమంది మిగిలి ఉన్నారు. ఇప్పటికే చాలా మంది ఎన్కౌంటర్ లో మట్టుబెట్టబడ్డారు. అగ్రనేతలంతా కూడా నంబాలకేశ్వరరావు నుంచి మొదలు మే నెలలో మొదలైంది ఈ పర్వం అంతా కూడా. తర్వాత ఆపరేషన్ కగార్ లో తెలుసు మనకు, కర్రగుట్టలంతా కూడా జల్లెడ పెట్టారు. వేలాది మంది పోలీసులు, పారామిలిటరీ అక్కడ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని కర్రగుట్టల పైదాకా మొత్తం కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి కర్రగుట్టలన్నిటి కూడా జల్లెడ పట్టే సంగతి మన అందరికి తెలిసింది. దాని తర్వాత వరుసగా ఇప్పుడు దండకారణ్యం కావచ్చు, బస్తర్, బీజాపూర్, దంతెవాడ, ఈ ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్ర ఈ జోన్ అంతా కూడా, నేషనల్ పార్క్ ఏరియా అంతా కూడా కంప్లీట్ గా ఒక రకమైనటువంటి, అంటే ఎక్కడ ఏది చీమ చిట్టుకోమన్నా పోలీసులు అక్కడ పసిగట్టే ప్రయత్నంలో ఉన్నారు. అందులో భాగంగానే ఆధునిక టెక్నాలజీని వాడుతున్నారు, డ్రోన్ కెమెరాలు వాడుతున్నారు. ప్రతిదీ అంటే మొత్తం మీద వాళ్ళ టార్గెట్ ఒకటే, లొంగిపోండి లేదంటే ఎన్కౌంటర్ అవుతారు, ఎలిమినేట్ చేస్తామనేది క్లియర్ టార్గెట్. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మావోయిస్టులకైతే
భారీ ఎదురు దెబ్బలు అయితే తగులుతున్నాయి. తాజాగా ఇవాళ ఒక అప్డేట్ ఉంది. మల్కాన్గిరి జిల్లాలో 22 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. ఏఓబిలోని మావోయిస్టు పార్టీకి ఇది ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి. ఒడిశా డీజీపీ ఎదుట కూడా వీళ్ళంతా లొంగిపోయారు. వీళ్ళు కేరళపాల్ కమాండర్, అలాగే డోర్నపాల్ చెందిన కమాండర్లు, అలాగే జగర్గుండ ఏరియా కమిటీలకు చెందినటువంటి 19 మంది, 22 మంది. సరే, ఇదంతా ఇటీవలి కాలంలో ఈ కామన్ గా మారుతున్నాయి. ఈ 22 మందే కాదు, పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో ఆయుధాలను విడిచి వచ్చి లొంగిపోతున్నారు, జనజీవన స్రవంతిలో కల్పిస్తున్నారు, వారికి పునరావాసం కలుగుతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇవాళ మనం మార్నింగ్ కూడా ఒక వార్త ప్రచురించాం. దేవ్జీ, ఆయన ఇప్పుడు కేంద్ర కమిటీ సభ్యుడు దేవ్జీ ఏం చెప్తున్నారంటే, కొన్ని కండిషన్స్ పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వానికి. తాను లొంగిపోవాలంటే కనుక ఖచ్చితంగా ఎవరైతే ఈ మధ్యప్రదేశ్, జార్ఖండ్, అలాగే ఈ ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రాంతాలు, ఇంకా కొన్ని ప్రాంతాల నుండి ఆదివాసులకు హక్కులు కల్పించాలి. ఆదివాసుల జీవన విధానానికి సంబంధించి, సాంస్కృతికానికి సంబంధించి, భూమి పైన హక్కులు, అలాగే దీంతో పాటు ఇప్పుడు లొంగిపోయిన జైళ్లలో మగ్గుతున్న మావోయిస్టులను కూడా బేషరతుగా విడుదల చేయాలంటే ఆయన కొన్ని షరతులు పెడుతున్నారు. సో అవి గనుక ఒప్పుకుంటే తాను రెడీగా ఉన్నాను, ఎక్కడో కాదు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో తాను లొంగిపోతానంటూ చెప్తున్నాడు. ఒకవేళ అది కనుక జరిగితే, ఇక దేవ్జీ కనుక లొంగిపోతే ఖచ్చితంగా పూర్తిగా మావోయిజం దగ్గర పడ్డట్టే. ఇంకా దానికి మించి ఇంకా అక్కడ చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. అలాగే ఇప్పుడు ఈ నిషేధిత పార్టీ కేంద్ర కమిటీలో సభ్యులు ఈ కానప్పటికి సభ్యులు కాలేదు. ఎవరైతే వీళ్ళు ఈ మోంగు ఉన్నారో, బర్సా దేవా ఉన్నారో, ఇద్దరు కీలక నేతలపై కూడా ఇప్పుడు దృష్టి సారించినట్టు కనబడుతుంది. వీళ్ళంతా కూడా దక్షిణ బస్తర్, ఇప్పటికే ఛత్తీస్గఢ్ దక్షిణ బస్తర్లో చాలా ఆ క్యాడర్ అంతా కూడా పోయింది పూర్తిగా. అక్కడ మోస్ట్ వాంటెడ్ జాబితాలో బట్టి మనకు తెలిసిందే, హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కంప్లీట్ గా ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు పోలీసులు. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత వీళ్ళంతా కూడా మానసికంగా కుంగిపోతున్నారు. ఆరోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యలు, పైగా ఎక్కడ వాళ్ళకి 4 వైపుల నిర్బంధం. మీకు ఒక విషయం తెలుసు, పువ్వర్తికి కూడా మన బిగ్ టీవీ టీం వెళ్ళింది, మన అసోసియేట్ ఎడిటర్ నగేష్ వెళ్ళారు. ఆయన అబ్జర్వేషన్ లో కూడా చాలా అంశాలు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం మన టీవీ వేదికగా. సో జరిగింది మొత్తం అక్కడున్న పరిస్థితులను చూస్తే కనుక ఎక్కడ ఎలాంటి అనుకూల వాతావరణం లేదు. ఇంకా వాళ్ళకి పూర్తిగా నిర్బంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇక లొంగుబాటే శరణ్యం అనే ఒక క్లారిటీకి కూడా వాళ్ళు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే కొంతమంది కొన్ని కండిషన్స్ పెట్టినారు, కొందరు బేషరతుగా లొంగిపోతున్నారు, కొంతమంది ఇక ప్రాణాలు దక్కించుకోవాలి, లేదంటే పరిస్థితులు బాగాలేవంటూ బయటకు వచ్చేస్తున్నారు. కొంతమంది ఏమో లీకులు ఇస్తున్నారు, కొంతమంది ఎన్కౌంటర్ అవుతున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ మనము ప్రధానంగా చర్చించుకుందంటే, ఇప్పుడు బర్సాదేవా, ఈ పాపారావు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇప్పుడు లొంగుబాటుకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు వాళ్ళు కూడా తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే గెరిల్లా బెటాలియన్ నడుపుతున్నటువంటి వీళ్ళంతా కూడా సుక్మా జిల్లాలో, తర్వాత ఈ ప్రాంతాల్లో దక్షిణ బస్తర్లో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ప్రస్తుతానికి ఇన్ఛార్జీలుగా ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేసిన వైపు కేంద్రం సిద్ధమవుతుంటే, మరోవైపు ఇక వాళ్ళ పరిస్థితి ఏంటి, దిక్కుతోచిన పరిస్థితి ఉంది. ఉన్న క్యాడర్ ను కాపాడుకోవాలి, ఆ క్యాడర్ తో పోరాటాలు చేయాలి, ఒక ఆస్పెక్ట్. సెకండ్ ఏంటంటే, ఇక చేత కాదు, మాతో కుదరదన్నప్పుడు లొంగిపోవాలి. లొంగిపోతే రిహాబిలిటేషన్ కల్పిస్తారు, వాళ్ళ తరలపైన రివార్డ్ అంతా కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ఇది రెండవది. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు టార్గెట్ దగ్గర పడుతుంది, మార్చ్ 31, 26. సో ఆ లోపు ఆపరేషన్ కగార్ను కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్ గా మావో రహిత భారతాన్ని నిర్మిస్తామంటూ హోంశాఖ చేస్తున్న ప్రకటన నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళ ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి ప్రసన్న. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఇప్పుడు చావో రేవో తెలుసుకోవాల్సిన పరిస్థితి. పోరాటాలు చేయాలంటే క్యాడర్ ను పునర్నిర్మించుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితిలో క్యాడరు ఫ్రెష్ గా ఎవరు వెళ్ళి మావోయిస్టులో జాయిన్ అయ్యే పరిస్థితే లేదు. ఎందుకంటే ఒకప్పటి పరిస్థితుల్లో ఇప్పుడు వేరు. ఈవెన్ ఆదివాసుల్లో కూడా చాలా కొంత లిటరసీ తయారవుతుంది. అలాగే వాళ్ళు కూడా కొంత చైతన్యవంతులుగా మారుతున్నారు. అక్కడ వెళితే సాధించేది ఏం లేదు, ప్రాణాలు పోయేది తప్ప అంటూ కొంతమంది ఆలోచిస్తున్నారు. కొంతమంది సరే మావోయిజంతో, నక్సల్స్ మీద ఉన్న అభిమానంతో రకరకాలుగా వెళ్లే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమనేది వాస్తవం. సో మొత్తం మీద యుద్ధ భూమిగా మారినటువంటి బస్తాలు ఇప్పటి వరకు ఒక వాస్తవం ఏంటంటే 1800 మంది చనిపోయారు ఇప్పటి వరకు. ఇంకా మిగిలింది ఏం లేదు. క్యాడర్ అంతా కూడా దాదాపుగా తుడిచిపెట్టిపోయిన పరిస్థితి బస్తర్లు. సో ఆ రకంగా వరుస ఎన్కౌంటర్లు ఇప్పటి వరకు, అంటే 2025లో ఈ డిసెంబర్ 9 వరకు దాదాపుగా 96 ఎన్కౌంటర్లు జరిగినాయంటే అర్థం చేసుకోవచ్చు ఎంత భారీ స్థాయిలో వరుసగా ఈ ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతుందో. దాదాపు 252 మంది ఎలిమినేట్ అయ్యారు, 23 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. సో బస్తర్ రీజియన్ అంతా ఏళ్ల తరబడి ఒక యుద్ధ వాతావరణం కొనసాగుతుంది, డెవలప్మెంట్ లేదు, పరిస్థితి అంతా కూడా దారుణంగా ఉంది. సో ఈ అన్నిటి మధ్య ప్రస్తుతం ఇక్కడ నంబాల కేశారావు ఎన్కౌంటర్ తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సో పోలీస్ ఇన్ఫార్మర్ల పేరుతో ఏడాదిలో మావోయిస్టులు 46 మంది పౌరులను కూడా చంపేశారు. ఈ వాతావరణం అంతా కూడా బాగాలేదు. దీనంతా కూడా పూర్తిగా మార్చాలంటే కనుక ఖచ్చితంగా మావోయిస్టులైనా జనజీవన స్రవంతిలో కలవాలి, లేదా పోలీసులైనా ఇంకా అవుట్ రైట్ గా ఏదో ఒకటి తేల్చాలనే ఉద్దేశంతోనే ఆపరేషన్ కాగార్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. చూడాలి మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఈ మిగిలిన కొంతమంది లీడర్లు ఎవరైతే ఉన్నారో, దేవ్జీ కావచ్చు, తర్వాత బర్సాదేవ్ కావచ్చు, తర్వాత మంగు కావచ్చు,
కావచ్చు, వీళ్ళంతా కూడా పాపారావు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, మరి కొన్ని కండిషన్లతో పోలీసులు ఎదుట లొంగిపోబోతున్నారా, లేదా బేషరతుగా లొంగిపోతారా, లేదా ఎలిమినేట్ చేయబడతారా, వాట్ ఎవర్ ఏం జరగబోతుంది అనేది మనకు చూస్తే ఒకసారి మార్చి టార్గెట్ అనేది దాదాపుగా ఇంకా 3 నెలలు కూడా లేదు, అంతే 3 నెలలు ఉంది. సో ఆ లోపు ఏం జరగబోతుంది ఇండియాలో, ముఖ్యంగా మన ఈ ఏదైతే వామపక్ష తీవ్రవాదం ఉందో, అంతర్గతంగా ఉన్నటువంటి ఈ డొమెస్టిక్ వైలెన్స్ ని అరికట్టే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో చూడాలి మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎట్లాంటి పరిస్థితులు తలెత్తబోతాయి ఫ్యూచర్ లో అనేది ఇంకా మనం వేచి చూడాల్సిందే డెఫినెట్ గా. థ్యాంక్ యూ రామ్దాస్. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు ఆపరేషన్ ఖగారు మరింత ముమ్మరమైందని చెప్పుకోవాలి. ఇటు ఇద్దరు కీలక నేతలు దొరికితే దాదాపు ఇటు మావోయిస్టులంతా కూడా లేనట్లే కూడా చెప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇటు ఎవరైతే దేవ్జీ దొరికారో అనంతరం ఇటు ఆయనంతటా ఆయనే లొంగిపోయారు, ఎన్కౌంటర్ జరిగిందో అనంతరం కూడా కీలక నేతలంతా కూడా ఇటు పోలీసుల వద్ద లొంగిపోయారు. అనంతరం ఇంకొంతమంది కూడా ఒక్కొక్కరిగా వారి వెనకాల వస్తూ కూడా లొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే 2026 మార్చి వరకు ఇటు ఆపరేషన్ ఖగార్ మొత్తం మావోయిస్టులు లేకుండా చేయాలి అంటూ ఇటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. సో ఈ నేపథ్యంలోనే టైం దగ్గర పడుతున్న కొద్దీ ఈ అంశం అయితే తుది అంకానికి చేరుకుందని చెప్పుకోవాలి.